జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలలో దళిత బహుజన పార్టీ తరపుని అభ్యర్థి శ్రీ జేఎన్ రావు గారు నామినేషన్ వేయడం జరిగింది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో చాలా సంవత్సరాలుగా తిష్ట వేసిన లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా, గంజాయి మాఫియా, సినీ మాఫియా తోటి ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న పేద వర్గాల ప్రజల యొక్క జీవితాలకు బెంబేలు ఎత్తుకుపోతున్నారు. ఈ మాఫియా వర్గాలకు మరి ప్రధానమైన ఈ దోపిడీ రాజకీయ పార్టీలు, అది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, ఈ మూడు తోడు దొంగల పార్టీలంతా కూడా ఈ లిక్కర్, శాండ్, సినీ, రియల్ ఎస్టేట్ మాఫియాలకు వత్తాసు పలుకుతున్నారు. వీళ్ళ వల్ల జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రజలు అల్లాడిపోతున్నారు. మొత్తం కబ్జాలతోటి రక్షణ లేకుండా పోయింది. కాబట్టి ఈ కబ్జాల పార్టీలను ఓడిస్తే తప్ప, ఈ మాఫియాలకు వ్యతిరేకంగా ఒక బలమైన రాజకీయ నినాదం ఇస్తే తప్ప వీళ్ళని మనం అడ్డు ఆపు చేయలేము. అందువల్ల ఈ లిక్కర్, శాండ్, సినీ, రియల్ ఎస్టేట్ మాఫియాని ఓడించాలంటే దళిత బహుజన పార్టీ అభ్యర్థికి జేఎన్ రావు గారికి మరి ఓటు వేసి గెలిపించాలని, ఈ మాఫియాకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న మెజార్టీ సామాన్య ప్రజలందరూ కూడా దళిత బహుజన పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని, దోపిడీ మాఫియా రాజకీయ పార్టీల దొంగలను ఓడించాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. జై భీమ్. అయ్యా, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఈ మూడు పార్టీలు ఇప్పుడు మేము చెప్పిన ల్యాండ్, శాండ్, లిక్కర్, గంజాయి మాఫియాలకు ఈ మూడు పార్టీలు వత్తాసు పలుకుతున్నాయి. కాబట్టి ఈ మాఫియా పార్టీల్ని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓడిస్తే తప్ప ఇక్కడ బట్టబట్టే పరిస్థితి లేదని ఈ సందర్భంగా దళిత బహుజన పార్టీగా పిలుపునిస్తున్నాం.